హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాన్సెంట్రిక్స్ కంపెనీ వాళ్ళు మనకైతే హైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ జాబ్కి మీరు ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు ఫ్రెండ్స్, మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలామంది వాట్సాప్లో ఎవరైనా మీకు మనీ పే చేయాలని చెప్తే మీరు ఎటువంటి మనీ అయితే పే చేయకుండా జాబ్స్కి మన యూట్యూబ్ ఛానల్ జెన్యున్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ మనకి మెయిన్గా రోల్స్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, ఇన్బోర్డింగ్ అవుట్ బోర్డింగ్ కాల్స్ కానీ, ఈమెయిల్స్, చాట్ ప్రాసెస్ ఇవైతే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ మీకు అయితే నాన్ ఐటీ జాబ్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ కానీ అవ్వాల్సింది ఖచ్చితంగా లైక్ చేయండి మీరు. అండ్ ఈ జాబ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అవ్వాల్సి అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారు మనకి. క్యాండిడేట్ ప్రొఫైల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు అయితే ఎవరైనా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ మినిమం మీకు అయితే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ జాబ్ గురించి. మీకు అంటే మీకు నాలెడ్జ్ కాబట్టి ఇది మీకు కాన్సెంట్రిక్స్ కంపెనీ ఖచ్చితంగా మీకైతే ఒక దాని మీద మీకు అయితే తెలిసి ఉండాలని చెప్తున్నారు కంపెనీ గురించి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు కస్టమర్ స్ట్రాంగ్ సర్వీస్ ఓరియంటేషన్. అంటే ఒక క్లయింట్ మనకు కాల్ చేస్తే వాళ్ళు మీరు ఎలా డీల్ చేస్తారో మీకైతే మినిమం తెలిసి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీకైతే స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్. అంటే మీకైతే మినిమం స్కిల్స్ ఏం కావాలంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇవైతే ఖచ్చితంగా మీకు అయితే స్కిల్స్ ఉండాలి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. పిఎస్ నాలెడ్జ్ అంటే మీకు మినిమం మీ కంప్యూటర్ మీకు టచ్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా బాగా రావాలని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు కమ్యూనికేట్ అంటే మీరైతే ఒక క్లయింట్తో మీరు బాగా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇన్ కేసు మీరు వాళ్ళు కాల్ కట్ చేస్తే మీకు ఎటువంటి యూస్ ఉండదు కాబట్టి సో మీరైతే క్లయింట్తో మీరు అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకుని సాల్వ్ చేయాలి విత్ ఇన్. అది కూడా మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాలని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్ అంటే మీరైతే క్లయింట్ అనే వాళ్ళతో మనం కొంచెం మీరు బాగా వాళ్ళు కోపంగా మాట్లాడిన సరే మీరైతే కొంచెం సున్నితంగా మాట్లాడాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీకైతే రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు డే షిఫ్ట్ కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సో ఎనీ టైం మీకు షిఫ్ట్స్ ఉంటాయి. సో మీ షిఫ్ట్స్ ప్రకారంగా వాళ్ళైతే వెళ్ళాలని చెప్తున్నారు. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి మీకైతే హైదరాబాద్ ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్లీ మీకైతే ఎటువంటి బెంగళూరు కాదు, ఓన్లీ మీకు లొకేషన్ వచ్చేసి మీకు కంప్లీట్లీ హైదరాబాద్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి వాళ్ళ లొకేషన్ ఇచ్చే హైదరాబాద్ అని వాళ్ళ యూనిట్ నెంబర్ అని వాళ్ళు మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. సో మీకు ఈ లొకేషన్లో మీకైతే జాబ్ అని వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లై నో అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్లై నో మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక మీకైతే మ్యాక్సిమం ఒక 2 to 5 seconds మీతో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు లోడింగ్ టైం పడుతుంది. అండ్ ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, మీరు అప్లై చేస్తున్నప్పుడు ప్రతిదీ మీరు టైప్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ అనేవి మీ అన్ని కొంచెం స్టక్ అవుతుంది. అంటే కొంచెం వాళ్ళ సర్వర్ కొంచెం వాళ్ళ ప్రాబ్లం ఉంది వెబ్సైట్లో. మన మొబైల్ అయితే ఏం ప్రాబ్లం లేదు. నేను చాలాసార్లు ట్రై చేస్తున్నాను. మనకి ఏదైనా ఇక్కడ ఫస్ట్ నేమ్ కానీ మిడిల్గా ఇస్తున్నప్పుడు మీరైతే కొంచెం స్టక్ అవుతుంది, అంటే మీ మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంటుంది. సో ఇదే వెబ్సైట్ ప్రాబ్లం, మీకు ఎటువంటి మొబైల్ అయితే ప్రాబ్లం కాదని చెప్తున్నాను. ఇక్కడ మీ కంట్రీ ఫ్రెండ్స్, కంట్రీ ఇచ్చాక మీ ఫస్ట్ నేమ్ మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయండి. ఖచ్చితంగా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఇక్కడ స్టార్ మార్క్స్ ప్రతిదీ మీరైతే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాక మీరైతే ఇక్కడ అన్ని టిక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఈమెయిల్స్ ఇవన్నీ మీరు టిక్స్ ఇచ్చాక స్క్రోల్ చేసాక మీరైతే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక మీరైతే వాళ్ళు నెక్స్ట్ మీకు ఏమవుతారంటే మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో ఇవన్నీ ఇచ్చాక మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ మీ ఎస్ఎస్సి మార్క్స్, మీ ఇంటర్ మార్క్స్, లేదంటే మీరు డిప్లొమా, బీటెక్, సో ఇవన్నీ మీరైతే అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన వెంటనే మీరైతే అక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడైతే మెయిన్గా మీరు ఇక్కడ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చాక మీరు సబ్మిట్ పై క్లిక్ చేసాక మీకైతే ఒక మెయిల్ వస్తుంది. మీకు అసైన్మెంట్ లింక్ అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్. నాకైతే మెయిల్ వచ్చింది, అసైన్మెంట్ కాన్సెంట్రిక్స్ ఆన్లైన్ అసైన్మెంట్లు అనేది. సో మీరైతే ఖచ్చితంగా మీరు అప్లై చేయాలంటే మీకైతే వితిన్ సెకండ్స్లో మీకైతే మెయిల్ వస్తుంది అసైన్మెంట్ లింక్ అనేది. సో మీరైతే ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మీరైతే ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ డెస్క్టాప్లో కానీ, మీరు ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ కంప్యూటర్లో కానీ అయితే రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ అనేది మీరైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, మనకి వెబ్ క్యామ్ అయితే ఆన్లైన్లో ఖచ్చితంగా మీకు. సో మీ ఎగ్జామ్ అయితే మీకైతే షార్ట్ లిస్ట్ అయితే మీకు ఖచ్చితంగా మీకైతే వాళ్ళతో రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. సో మెయిన్గా వాళ్ళకి కొన్ని మనకి ఫ్యూచర్స్ ఇచ్చారు. ఓఎస్ రిక్వైర్మెంట్స్ అనేవి మీరు విండోస్ 10 కానీ 8 కానీ 7 కానీ అయితే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు మినిమం మీకు విండోస్ వచ్చేసి 2 GB ర్యామ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే మీరు క్లిక్ హియర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టు స్టార్ట్ టెస్ట్ క్లిక్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకైతే టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. సో డైరెక్ట్గా మీకైతే ఖచ్చితంగా మీకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న వెంటనే మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా సరే వాళ్ళైతే మెయిల్ ఇచ్చారు ఫ్రెండ్స్, hiring.helpdesk@concentrix.com. సో మెయిల్కైతే మీరైతే మెసేజ్ చేయండి, వాళ్ళతో రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. మీకు ఈ వీడియో వచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను, మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.
మీకు ఈ వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.